పళ్ళ రైతులను అడగండి, కాయగూర రైతులను అడగండి, పువ్వుల రైతులను అడగండి, మరి పేషెంట్లను అందరినీ అడగండి. మీకేం తెలుసు? మీకేం తెలుసు అని అడుగుతున్నా నేను. ఆడవాళ్ళని ప్రశ్నించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కరోనాలో మీకేం తెలుసు? కడుపుతో ఉన్న బిడ్డలకి, తల్లులకి కరోనా వస్తే పుట్టిన బిడ్డకి తల్లిపాలు లేకపోతే ముసుగులు వేసుకుని, కోట్లు వేసుకుని హాస్పిటల్లో కూర్చుని డాక్టర్ సాయం తీసుకుని కరోనా లేని తల్లుల్ని బతిమాలి బిడ్డలకి పాలు పిలిచింది నేను. కరోనా పేషెంట్లకి చూసింది నేను. 2 సార్లు కరోనా వచ్చినా జనరల్ హాస్పిటల్లో ఉండే పేషెంట్లు చూసింది నేను. ఇంత అవమానిస్తారా? ఇంత వెటకారం చేస్తారా? రాజకీయాల్లో చూడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఈరోజు నేరుగా మీ అకౌంట్లోనే పథకాలు వచ్చే ఏర్పాట్లు చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నో పథకాలు పెట్టి ఒక్కటి కూడా నెరవేర్చిన సంగతి మీకు, చేయని సంగతి మీకు తెలుసు. మళ్ళీ ఈరోజు మళ్ళీ అంటున్నాడు నేను ఆ పథకం పెడతాను, ఈ పథకం పెడతానని. ఆయన 2014 ఏం చేశాడో, ఎంతమందిని మోసం చేశాడో మీకు తెలుసు. ఒకటైతే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే మాట మీద నిలబెట్టుకుంటారని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి పథకాలు, చెప్పినటువంటి మాటలన్నీ కూడా 95% నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను అవి పెడతా ఉంటున్నాడు. 2014 ఒక పథకం ఇచ్చారా? ఏమన్నా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశాడా? ఎంత దుర్మార్గం అంటే 4వ విడత డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీకి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే కొంతమందికి రాలే, ఇంకా మీకు వచ్చినాయా? అలాగే చేయూత ఆయన కూడా బటన్ నొక్కి 40 సంవత్సరాల డబ్బులు మొత్తం కూడా ఎలక్షన్ అయిన వెంటనే మీ ఖాతాలో జమ అవుతాయని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఏదైతే చెప్పాడో అది చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటా ఉన్నాం. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, నేను ఒంగోలు పట్టణంలో, ఒంగోలు కార్పొరేషన్లో 25,000 మంది పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారితో, మరి ఏ పరిస్థితుల్లో ఇవ్వకపోతే నేను పోటీ చేయనని చెప్పి పట్టాలు తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. వాళ్ళు దాన్ని కూడా అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు, దొంగ పట్టాలని. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే అన్ని అబద్ధాలు ఒక్కసారి గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటైతే చెప్తా ఉన్నా, చాలా రోజులు ప్రయత్నం చేశాం. వాళ్ళకి ఈ ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఇక్కడ, భగీరథ ఫ్యాక్టరీ. వాళ్ళకి నేను అప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు చెప్పాను, మీరు ఇది ఖాళీ చేయాలని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, మాది కోట్లు ఖర్చు పెట్టామండి, 2 సంవత్సరాల్లో ఖాళీ చేస్తామన్నారు. కానీ ఖాళీ చేయకుండా వాళ్ళు అధికారులను డబ్బులు పెట్టుకొని ఎవరు చేశారు. ఒక్కటైతే చెప్తా ఉన్నా,
ఏ అధికారం వచ్చినా ఏది వచ్చినా రేపు గవర్నమెంట్ రాగానే ఒక్క నెల రోజులు ఆ ఫ్యాక్టరీ మూయించకపోతే మనుషుల ప్రాణాలతో ఆడుకుంటారా వాళ్ళు? కొంతమంది నాయకులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఈరోజు రవాణా చేస్తా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళ ఇచ్చిన డబ్బులతోటి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటాం. ఎంతమందికి మరి వాళ్ళ ఆరోగ్యం పాడైతే ఆ ఉసురు వాళ్ళు తగ్గుతుంది కూడా తెలియజేసుకుంటా ఉన్నా. వాళ్ళు ఇక్కడ మనం గెలిస్తే ఫ్యాక్టరీ మూసేస్తారని చెప్పి వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు కొంతమంది నాయకులు డబ్బులు ఇస్తా ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళకి దాదాపు 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళు ప్రచారం మరి ఈ 4 గ్రామాల్లో వాళ్ళు డబ్బులు పెట్టి కొనాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటైతే చెప్తా ఉన్నాం, డబ్బులు అయితే ఎన్నైనా తీసుకుని ఇంకా కాదని కానీ గుర్తు పెట్టుకోండి, మీ ఆరోగ్యాలు బాగుండాలా. ఏదో 2000 3000 ఇచ్చిన దానికి మీరు ఆశపడ్డారంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు అది గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నెల రోజుల లోపల నేను మూసేయబోతే ఆ ఫ్యాక్టరీని ఖచ్చితంగా నేనేదైతే 25,000 పట్టాలకి ఏదైతే నేను ఆ రోజు సీఎంతో గొడవపడి మేనిఫెస్టో అనే దానికి అర్థం ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఏం కనిపించేది, ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి రంగురంగుల కాగితాలతో ఇచ్చేవాళ్ళు, రంగురంగుల అబద్ధాలు చెప్పేవాళ్ళు, పేదల ఆశలతో ఆడుకునేవారు, అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు. ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసేవాళ్ళు. మేనిఫెస్టో ఎక్కడుందంటే కనిపించే కార్యక్రమం కూడా ఎక్కడ ఎతికినా కనపడదు. మొట్టమొదటిసారిగా సాంప్రదాయాన్ని మార్చాడు మీ బిడ్డ. ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావిస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% హామీలను అమలు చేసి మీ బిడ్డ నా అక్కచెల్లె మన కుటుంబాలకి పంపిస్తా ఉంటారు. కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ గతంలో ఎప్పుడు జరగని విధంగా, ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ ఏం చేశాడు, మీ బిడ్డ ఏమేమి పథకాలు తీసుకొచ్చాడు, మీ బిడ్డ ఏమేమి మార్పులు తీసుకొచ్చాడు అని మీ అందరితో కూడా పంచుకుంటాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడు జరగని విధంగా
మరి పేషెంట్లను అందరినీ అడగండి. మీకేం తెలుసు? మీకేం తెలుసు అని అడుగుతున్నా నేను. ఆడవాళ్ళని ప్రశ్నించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కరోనాలో మీకేం తెలుసు? కడుపుతో ఉన్న బిడ్డలకి, తల్లులకి కరోనా వస్తే పుట్టిన బిడ్డకి తల్లిపాలు లేకపోతే ముసుగులు వేసుకుని, కోట్లు వేసుకుని హాస్పిటల్లో కూర్చుని డాక్టర్ సాయం తీసుకుని కరోనా లేని తల్లుల్ని బతిమాలి బిడ్డలకి పాలిపించింది నేను. కరోనా పేషెంట్లకి చూసింది నేను. 2 సార్లు కరోనా వచ్చినా జనరల్ హాస్పిటల్లో ఉండే పేషెంట్లు చూసింది నేను. ఇంత అవమానిస్తారా? ఇంత వెటకారం చేస్తారా? రాజకీయాల్లో చూడాలి. మన గుర్తు ఫ్యాను, చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్, తల్లి అన్న మన గుర్తు ఫ్యాన్. అక్కడున్న అక్కలు, చెల్లెమ్మలు, అమ్మలు, పెద్దమ్మలు ఫ్యాన్ అమ్మా. ఇక్కడున్న చెల్లెమ్మలు, అక్కలు, అన్నలు ఫ్యాన్ అన్న, ఫ్యాన్ చెల్లి, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ తల్లి. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. కూడా మీ అందరికీ కూడా చెబుతూ, నా పక్కనే నా అక్క, నా తల్లి లాంటిది గీతం ఇక్కడే ఉంది. మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా మంచి చేయిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా చెబుతూ, మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు. నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మీ అందరికీ కూడా మంచి చేస్తాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కూడా సునీల్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరుగా కూడా ప్రార్థిస్తా ఉన్నాడు. జలుబు చేస్తే హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. ఈ పెద్ద మనిషికి ఇప్పటికే గాజువాక అయిపోయింది, ఇప్పటికే భీమవరం అయిపోయింది, ఇప్పుడు పిఠాపురం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మీకు నిజంగా న్యాయం జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరోపక్క నా తల్లి ఇక్కడ ఉంది. నా తల్లి లాంటిది, నా అక్క లాంటిది. మీ అందరికీ చెప్తా ఉన్నా, బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను, నా తల్లిని గెలిపించండి. మీ అందరికీ మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు. నా అక్కను
డిప్యూటీ సీఎంగా చేసి పిఠాపురానికి పంపిస్తాను. మీకోసం పంపిస్తా, మీ అభివృద్ధి కోసం పంపిస్తా, మీ రాజకీయాల కోసం పంపిస్తా. అక్కడ కనిపించండి, మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు. నా పక్కనే డిప్యూటీ సీఎంగా ఇంటికే వచ్చి టెస్టులు చేస్తూ మందులు ఇస్తూ ఓ ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, ఈ పథకాలు కానీ ఈ కార్యక్రమాలు కానీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వాలి. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ప్రజలు వేగితారమ్మా, ఇలా 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 ఇలా. నా రైతుల కోసం బటన్లు నొక్కుతానే ఉన్నాడు. అలాంటి రొటీన్గా జరుగుతా ఉన్న బటన్లను మీ బిడ్డ బటన్లు నొక్కాడు అని 57 నెలలకే నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఈరోజు నేరుగా మీ అకౌంట్లోనే పథకాలు వచ్చే ఏర్పాట్లు చేయటం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నో పథకాలు పెట్టి ఒక్కటి కూడా నెరవేర్చిన సంగతి మీకు చేయని సంగతి మీకు తెలుసు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ అంటున్నాడు, నేను ఆ పథకం పెడతాను ఈ పథకం పెడతానని. ఆయన 2014 ఏం చేశాడో, ఎంతమందిని మోసం చేశాడో మీకు తెలుసు. ఒకటైతే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే మాట మీద నిలబెట్టుకుంటారని కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి పథకాలు చెప్పినటువంటి మాటలన్నీ కూడా 95% నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను అవి పెడతా అంటున్నాడు. 2014 ఒక పథకం ఇచ్చారా? ఏమన్నా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశాడా? ఎంత దుర్మార్గం అంటే 4వ విడత డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీకి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే కొంతమందికి రాలే, ఇంకా మీకు వచ్చినాయా? అలాగే చేయూత ఆయన అయ్యూరు బటన్ నొక్కి 40 సంవత్సరాల డబ్బులు మొత్తం కూడా ఎలక్షన్ అయిన వెంటనే మీ ఖాతాలో జమ అవుతాయని కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఏదైతే చెప్పాడో అది చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటా ఉన్నాం. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, నేను ఒంగోలు పట్టణంలో ఒంగోలు కార్పొరేషన్లో 25,000 మంది పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారితో మరి ఏ పరిస్థితుల్లో ఇవ్వకపోతే నేను పోటీ చేయనని చెప్పి పట్టాలు తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. వాళ్ళు దాన్ని కూడా అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు, దొంగ పట్టాలని. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే అన్ని అబద్ధాలు ఒక్కసారి గమనించాలని తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటైతే చెప్తా ఉన్నా, చాలా రోజులు ప్రయత్నం చేశాం. వాళ్ళకి ఈ ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఇక్కడ, భగీరథ ఫ్యాక్టరీ. వాళ్ళకి నేను అప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు చెప్పాను, మీరు ఇది ఖాళీ చేయాలని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే మాది కోట్లు ఖర్చు పెట్టామండి, 2 సంవత్సరాల్లో ఖాళీ చేస్తామన్నారు. కానీ ఖాళీ చేయకుండా వాళ్ళు అధికారులను డబ్బులు పెట్టుకొని ఎవరు చేశారు. ఒక్కటైతే చెప్తా ఉన్నా, ఏ అధికారం వచ్చినా ఏ ఇది వచ్చినా రేపు గవర్నమెంట్ రాగానే 1 నెల రోజులు ఆ ఫ్యాక్టరీ మూయించకపోతే మనుషుల ప్రాణాలతో ఆడుకుంటారా వాళ్ళు. కొంతమంది నాయకులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఈరోజు ఎవరా చేస్తా ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళ ఇచ్చిన డబ్బులతోటి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటాం. ఎంతమందికి
మరి వాళ్ళ ఆరోగ్యం పాడైతే ఆ ఉసురు వాళ్ళు తగ్గుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. వాళ్ళు ఇక్కడ మనం గెలిస్తే ఫ్యాక్టరీ మూసేస్తారని చెప్పి వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు కొంతమంది నాయకులు డబ్బులు ఇస్తా ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళకి దాదాపు 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళు ప్రచారం మరి ఈ 4 గ్రామాల్లో వాళ్ళు డబ్బులు పెట్టి కొనాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటైతే చెప్తా ఉన్నాం, డబ్బులు అయితే ఎన్నైనా తీసుకుని ఇంకా కాదని కానీ గుర్తు పెట్టుకోండి, మీ ఆరోగ్యాలు బాగుండాలా. ఏదో 2000 3000 ఇచ్చిన దానికి మీరు ఆశపడ్డారంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు అది గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నెల రోజుల లోపల నేను మూసేస్తే ఆ ఫ్యాక్టరీని ఖచ్చితంగా నేనేదైతే 25,000 పట్టాలకి ఏదైతే నేను ఆ రోజు సీఎంతో గొడవపడి ఖచ్చితంగా దగ్గర కూడా ఇది మాట చెప్తాను, మాట నిలబెట్టుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అది మూగిపోతే నేను అక్కడే కూర్చొని మనం అందరం వాడు కూర్చొని ఒకటే చెప్తా ఉన్నాం, మన ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా గెలిపించండి. తప్పకుండా మీ ఆరోగ్యం అన్ని రకాల డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాను కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అందరికీ చెప్పండి, ఊర్లో అందరికీ మనకి ఆ ఫ్యాక్టరీ పీడపోవాలంటే ఏదో తాత్కాలిక డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి ఆశపడటం అనేది కరెక్ట్ కాదు. మనం ముఖ్యంగా మన ప్రజలు అందరూ కూడా ఆరోగ్యం, మన పిల్లల భవిష్యత్తును కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంకా ఆ ఫ్యాక్టరీలో అయితే ఇంకా పొల్యూషన్ ఎక్కువైపోతుంది, తర్వాత ఏమైపోతుందో అని ఇప్పుడు ఎలక్షన్ కదా ఎవరేం చేయలేరని చెప్పి వదులుతారు. కాబట్టి మీరు దయచేసి వాళ్ళని గమనించండి, ఎవరైతే డబ్బులు తీసుకొని వస్తున్నారో వాళ్ళందరూ గమనించండి. ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటానని కూడా ఈ సభగా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్. మేనిఫెస్టో అనే దానికి అర్థం ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఏం కనిపించేది, ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి రంగురంగుల కాగితాలతో ఇచ్చేవాళ్ళు, రంగురంగుల అబద్ధాలు చెప్పేవాళ్ళు, పేదల ఆశలతో ఆడుకునేవారు, అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు. ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసేవాళ్ళు. మేనిఫెస్టో ఎక్కడుందంటే కనిపించే కార్యక్రమం కూడా ఎక్కడ ఎతికినా కనపడదు. మొట్టమొదటిసారిగా సాంప్రదాయాన్ని మార్చాడు మీ బిడ్డ. ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావిస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% హామీలను అమలు చేసి మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకి పంపిస్తా